Hello everyone. Today we discuss the new chapter progressions. ఈ రోజు నుంచి మనం ప్రోగ్రెషన్స్ చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాం. ప్రోగ్రెషన్స్ చాప్టర్లో మనకి 2 టాపిక్స్ అనేవి టచ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఏపీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ జీపీ. ఈ ఏపీ జీపీ నుంచి మనకి ఫైనల్లో 2 మార్క్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 4 మార్క్స్ రావడం జరుగుతుంది. చాలా సందర్భాలలో కూడా కొన్ని సందర్భాలలో కూడా 6 మార్క్స్ రావడం కూడా లాంగ్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ప్రోగ్రెషన్ చాప్టర్ని మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. మనకి నెంబర్ సిరీస్ అనేది అర్థమైతే మనకి ఈ చాప్టర్ చాలా ఈజీ. మనం ఆలస్యం లేకుండా ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ స్టార్ట్ చేద్దాం. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే ఏదైనా కానీ ఒక సిరీస్లో ఉన్నట్లయితే, ఒక ఫిక్స్డ్ డిఫరెన్స్ కలిగి సిరీస్లో ఉన్నట్లయితే అది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ 2, 4, 6, 8, 10 ఉంది. ఇదొక సిరీస్. ఈ సిరీస్ అనేది దీని యొక్క డిఫరెన్స్ వచ్చేసి చూడండి, దీనికి +2 దీనికి డిఫరెన్స్ ఎంత? +2, దీనికి +2, దీనికి +2. ఈ విధంగా అన్నీ కూడా ఒక ఫిక్స్డ్ డిఫరెన్స్ కలిగి ఉన్నాయి. ఈ విధంగా ఫిక్స్డ్ డిఫరెన్స్ కలిగి ఉన్న వాటిని మనం ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం. ఓకేనా? వీటిని మనం టర్మ్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? వాట్ ఈస్ ఎన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్? ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. వి అబ్జర్వ్ దట్ ఎన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈస్ ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ which each term except the first term is obtained by adding a fixed number to the preceding term. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ వచ్చేసరికి మనం ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఎగ్జాంపుల్ వచ్చేసి 3, 5, 7, 9, 11, 13 సో ఆన్. ఇది ఒక సిరీస్. ఓకేనా? ఇందులో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో చూడండి ఒకసారి. దీనికి డిఫరెన్స్ ఎంత? 3కి 5కి డిఫరెన్స్ వచ్చేసి +2. ఓకే, 5కి 7కి డిఫరెన్స్ వచ్చేసి +2. నెక్స్ట్ 7కి 9కి డిఫరెన్స్ వచ్చేసి +2. 9కి 11కి డిఫరెన్స్ వచ్చి +2. 11కి 13కి డిఫరెన్స్ వచ్చేసి +2 అట్లా సో ఆన్. ఇక్కడ +2 అనేది ఒక ఫిక్స్డ్ నెంబర్. అది డిఫరెన్స్ అనేది మారట్లేదు. సో ఆ ఫిక్స్డ్ నెంబర్ని మనం ఏమని చెప్తామంటే డిఫరెన్స్. ఆ ఫిక్స్డ్ నెంబర్ని వచ్చేసి కామన్ డిఫరెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ కామన్ డిఫరెన్స్ని ఈజ్ డినోటెడ్ బై డి. ఓకేనా? కామన్ డిఫరెన్స్ని డినోటెడ్ బై డి. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఈ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఫిక్స్డ్ ఉండాలి. ఆ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అనేది మారకూడదు, ఫిక్స్డ్గా ఉండాలి. ఎగ్జాంపుల్ 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 11 ఉంది. ఈ విధంగా ఉన్నాయి. 2కి 3కి 1 గ్యాప్, 3కి 5కి 2 గ్యాప్. కానీ ఇక్కడ ఫిక్స్డ్ ఉందా? ఒకసారి 1 డిఫరెన్స్ వచ్చింది, ఒకసారి 2 వచ్చింది. కాబట్టి ఇది నాట్ ఇన్ ఏపీ. ఓకేనా? ఏపీ అంటే ఏంటి? ఒక ఇచ్చిన సిరీస్ అనేటువంటి ఫిక్స్డ్ డిఫరెన్స్ కలిగి ఉండాలి. ఆ ఫిక్స్డ్ నెంబర్ని ఏమంటాం మనం? కామన్ డిఫరెన్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై డి. ఓకేనా? ఇట్ ఈస్ డినోటెడ్ బై డి. నెక్స్ట్ వచ్చేసి ఆ కామన్ డిఫరెన్స్ని ఇంకో విధంగా కూడా మనం చేయటం జరుగుతుంది. ఆ విధానం ఎలాగో చూద్దాం. ఫస్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ సిరీస్ అనేది ఏ విధంగా ఉండాలి? ఏపీలో సిరీస్ ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ A+D, A+2D, A+3D. డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్. ఆ డి అంటే ఆ డిఫరెన్స్ వచ్చిన ఈ డిఫరెన్స్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు సిరీస్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. 2, 4, 6, 8, 10 సో ఆన్. ఇది ఒక సిరీస్. ఇందులో ఈ ఫస్ట్ టర్మ్ A1 అంటాం, లేదా A అంటాం. ఇది A2, A3, A4, A5. ఓకేనా? ఈ టర్మ్స్ని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ టర్మ్ని A అని రాస్తున్నా, నెక్స్ట్ సెకండ్ టర్మ్ని A+D అని రాస్తాం, థర్డ్ టర్మ్ని A+2D, నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ A+3D, నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ A+4D. ఓకేనా? చూడండి ఎందుకు అట్లా రాసానంటే మనం తీసుకున్న సిరీస్ ఏంటి? 2, 4, 6, 8, 10 సో ఆన్. ఇందులో దీని యొక్క డిఫరెన్స్ ఎంత? +2. 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 ఓకేనా? రైట్. ఇప్పుడు ఏ వచ్చేసి ఎంత అవుతుందో మనకి 2 అవుతుంది. నెక్స్ట్ A+D చేసినట్లయితే A+D అంటే ఎంత? ఏ అంటే ఎంత? 2 ప్లస్ D వచ్చేసి 2. 2 + 2 = 4. ఓకేనా? ఏ అంటే ఫస్ట్ టర్మ్, A+D అంటే సెకండ్ టర్మ్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి? A+2D. ఓకేనా? ఏ అంటే ఎంత? 2 + 2 × D అంటే
డి వచ్చేసి 2, డిఫరెన్స్ ఎంత డి 2. సో 2 + 2 × 2 4, 2 + 4 6. థర్డ్ టర్మ్ వచ్చేసి 6, సెకండ్ టర్మ్ 4. ఓకే, థర్డ్ టర్మ్ 6ఏగా. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ చూడండి. A4ని ఎలా రాయొచ్చు? A + 3D, 3 × D 2, 2 + 3 2 6, 6 + 2 8. ఈ థర్డ్ టర్మ్, సారీ ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్, ఆ విధంగా అన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వచ్చిన ఫస్ట్ టర్మ్ ఏంటి? A1, A2, A3, A4 సో ఆన్. A1 అంటే ఎలా రాయొచ్చు? A1ని A అని రాయొచ్చు, A2ని A + D, A3ని A + 2D, A4ని A + 3D. ఓకేనా? అంతే ఇక్కడ చేసింది. రైట్. ఫస్ట్ టైం ఏ ఎంత? 2, A + D చేస్తే ఎంత? 4, A + 2D చేస్తే ఎంత? 6, A + 3D చేస్తే ఎంత? 8 సో ఆన్. ఈ విధంగా మనం సిరీస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఈ సిరీస్ యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత? D = కామన్ డిఫరెన్స్ 2 అనమాట. ఓకేనా? ఆ విధంగా మన కామన్ డిఫరెన్స్ అంటే ప్రతిదానికి మనం కామన్ డిఫరెన్స్ చేస్తాం అనమాట. కామన్ డిఫరెన్స్ని ఎలా చేయాలంటే D = ఈ సెకండ్ టర్మ్లో నుంచి, సెకండ్ టర్మ్ అంటే ఏంటి? A2లో నుంచి ఈ ఫస్ట్ టర్మ్ తీసేయాలి, ఇదొకటి. నెక్స్ట్ ఈ థర్డ్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ తీసివేసిన మనకి D వస్తుంది. నెక్స్ట్ ఈ ఫోర్త్ టర్మ్లో నుంచి ఈ థర్డ్ టర్మ్ తీసివేసిన D వస్తుంది. అంటే ముందు ఉన్న టర్మ్లో నుంచి వెనకాల ఉన్నదాన్ని తీసేయాలి. ఓకేనా? A5లో నుంచి A4ని, A4లో నుంచి A3ని, A3లో నుంచి A2ని, A2లో నుంచి A1ని తీసేయాలి. ఓకేనా? ఈ విధంగా చూద్దాం ఒకసారి. D = A2 అంటే 4, ఫస్ట్ టర్మ్ వచ్చేసి 2, 4లో 2 పోతే D ఎంత? డిఫరెన్స్ ఎంత? దీనికి 2. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. A3 అంటే థర్డ్ టర్మ్ 6, థర్డ్ టర్మ్ ఎంత? 6. A2 అంటే సెకండ్ టర్మ్ 4 చేస్తే 2. ఓకేనా? ఆ విధంగా A4 వచ్చేసి 8, A3 6, 8లో నుంచి 6 తీసివేస్తే 2, D = 2. సో D అనేది సేమ్ వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ AP, అని రాయాలి. ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్. ఎక్సర్సైజ్ 6.1లో ఫస్ట్ ప్రాబ్లం. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ది లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఫార్మ్స్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ y. ఓకేనా? ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్సా కాదా? అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే ఎందుకు కాదు? ఓకేనా? ఫస్ట్ వన్ చూడండి. ది మినిమం ట్యాక్సీ ఫేర్ ఈస్ 20 ఫర్ ది ఫస్ట్ కిలోమీటర్స్ యొక్క ట్యాక్సీ ఫేర్ 20 అండ్ దేర్ ఆఫ్టర్ 8 రూపీస్ ఫర్ ఈచ్ 20 కిలోమీటర్స్. అంటే ప్రతి పెరిగే కొద్దీ 8 రూపీస్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ కిలోమీటర్కి ఎంత? 20 రూపీస్. కిలోమీటర్ పెరిగే కొద్దీ 8 రూపీస్ పెరుగుతుంది కండిషన్. ఓకేనా? సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఫేర్ ఆఫ్ ఫస్ట్ కిలోమీటర్ 20 రూపీస్. నెక్స్ట్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్కి ఎంత యాడ్ అవుతుంది? ఈచ్ అడిషనల్ కిలోమీటర్ = 8 రూపీస్ యాడ్ అవుతుంది. సో ఫేర్ ఫర్ 1 కిలోమీటర్స్కి ఎంత అవుతుంది? 1 కిలోమీటర్ అంటే ఫస్ట్ A1 అనుకుందాం. A1 అంటే ఏంటి? A1 అంటే ఎస్ ఏ అంటే ఎంత? 20. ఫస్ట్ టర్మ్ వచ్చేసి 20. నెక్స్ట్ ఫేర్ ఫర్ 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ అయితే A2 టర్మ్. ఓకేనా? A2 కంటే A + D. ఏ అంటే ఎంత? 20 ప్లస్ ఎంత యాడ్ అవుతుంది అన్నాడు? D 8 = 28. రైట్. నెక్స్ట్ ఫేర్ ఫర్ 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్స్ అంటే థర్డ్ వన్. సో థర్డ్ వన్కి ఏంటి? A + 2D. ఏ అంటే 20 ప్లస్ 2 × D ఎంత యాడ్ అవ్వాలి? 8. సో 20 ప్లస్ 2 8 16 = 36. నెక్స్ట్ ఫేర్ ఫర్ 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్ వచ్చేసి A4 అంటే A + 3D. ఏ అంటే ఎంత? ఎస్ 20 ప్లస్ 3 × D వచ్చేసి 8. సో 20 ప్లస్ 3 8 24 = 44. ఓకేనా? వీటిని సిరీస్గా ఇది A1, A2, A3, A4, A1, A2, A3, A4 సో ఆన్. వీటిని సిరీస్కి రాసినట్లయితే A1 వచ్చేసి ఎస్ 20
28, 36, 44 సో వన్. ఓకేనా? ఈ విధంగా సిరీస్ ఉంది. వీటికి కామన్ డిఫరెన్స్ ఎంతో చూద్దాం. కామన్ డిఫరెన్స్ అంటే డి అంటే A2 మైనస్ A1 ఒకటి, నెక్స్ట్ A3 మైనస్ A2 ఒకటి, నెక్స్ట్ A4 మైనస్ A3 4 టైమ్స్ కాబట్టి ఈ విధంగా చేద్దాం. ఆ వాల్యూస్ తీసుకున్నట్లయితే A2 వచ్చేసి 28 మైనస్ A1 20 ఈక్వల్ టు 8. నెక్స్ట్ A3 36 మైనస్ A2 28 ఈక్వల్ టు 8. A4 44 మైనస్ A3 36 ఈక్వల్ టు 8. సో కామన్ డిఫరెన్స్ అనేది ఫిక్స్డ్ కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనా? ఇది రోమన్ నెంబర్ 1. ఈ విధంగా ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ ప్రాబ్లం. ది అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ఏ సిలిండర్ when a vacuum pump removes 1/4 of air remaining in the cylinder at a time. The amount of air present in a cylinder when a vacuum pump removes 1/4 of the air remaining in the cylinder at a time. అంటే ప్రెసెంట్ ఎయిర్ ఉన్న సిలిండర్లో 1/4 తీసివేసినట్లయితే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది సిలిండర్లో ఆ టైంలో. ఓకేనా? ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 2. సో లెట్ ది అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇన్ ది సిలిండర్లో ఎయిర్ కొంత ఉందనుకుందాం. ఎంత అంటే 256 kgs ఉంది. ఓకేనా? రైట్. ఫస్ట్ A1 ఫస్ట్ టైం కనుక్కుందాం. A1 అంటే ఎంత? 256 రైట్. నెక్స్ట్ A2. ఇందులో ఇంకో కండిషన్ ఇచ్చారు. ఇట్ రిమూవ్స్ 1/4. ఓకేనా? సో A2 ఎంత? 256 మైనస్ ఎంత తీసేయాలి? 1/4 తీసేయాలి. ఎందులో నుంచి? ఈ 256లో నుంచి 1/4 తీసివేసినట్లయితే చూడండి, క్యాన్సిల్. 4 6 24 ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 2 6 24 1 ఉంటుంది. 4 4 వచ్చి 16. సో 256 మైనస్ 64 ఈక్వల్ టు 192 kgs. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3 ఈక్వల్ టు ఓకేనా? A3 అంటే ఎంత ఉంది ప్రెసెంట్ సిలిండర్? 192 ఉంది. 192లో నుంచి ఎంత రిమూవ్ అవ్వాలి? వాల్యూమ్ 1/4. ఎందులో నుంచి? 192లో నుంచి రిమూవ్ అవుతుంది. ఓకేనా? క్యాన్సిల్ చేయండి. 4 4 16 3 మిగిలింది. 4 8 32. సో 192 మైనస్ 48. 192 మైనస్ 48 ఈక్వల్ టు 144 kgs. ఓకే. నెక్స్ట్ A4. ప్రెసెంట్ వాల్యూమ్ ఎంత? 144 kgsలో నుంచి 144లో నుంచి 1/4 ఈ 144లో ఉన్న దాంట్లో నుంచి తీసివేస్తాం కాబట్టి చూడండి, 4 3 12 2 ఉంటుంది. 4 6 24 రైట్. 144 మైనస్ 36 తీసివేసినట్లయితే ఎంత? రిమైనింగ్ 108 kgs. సో ఈ A1 A2 A3 A4ని సిరీస్ రూపంలో రాసుకున్నట్లయితే A1 256, A2 192, A3 144, A4 108 సో ఆన్. ఓకేనా? ఇప్పుడు ఈ సిరీస్లో ఉన్నాయో లేదో చూద్దాం. సిరీస్లో ఉన్నాయో లేదో ఏ విధంగా చెప్తాం? ఎస్, డిఫరెన్స్ D ఈక్వల్ టు A2 మైనస్ A1 ఒకటి, నెక్స్ట్ D ఈక్వల్ టు A3 మైనస్ A2, నెక్స్ట్ D ఈక్వల్ టు A4 మైనస్ A3 చేసినట్లయితే చూడండి, A2 అంటే ఎస్ 192 మైనస్ 256 తీసివేయండి, మైనస్ 64. నెక్స్ట్ A3 144 మైనస్ 192. 144లో నుంచి 192ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మైనస్ 48. నెక్స్ట్ సో ఎక్కడే ఈక్వల్ అవ్వలేదు కాబట్టి, ఫస్టే ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఇయర్ A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2. ఎక్కడ ఫస్టే ఈక్వల్ కాలేదు కాబట్టి ఫిక్స్డ్ నెంబర్ రాలేదు కాబట్టి డిఫరెన్స్ అనేది ఫిక్స్డ్ లేదు. దీనికి మైనస్ 64, దీనికి మైనస్ 48. సో ఇట్ ఈస్ నాట్
in AP. It is not in AP. Okay, right. Next, second problem అయిపోయింది. థర్డ్ ప్రాబ్లం చూడండి. ది కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఏ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీటర్ ఆఫ్ డిగ్గింగ్ వెన్ ఇట్ కాస్టెస్ 150 for the first meter and rises by 50 for each subsequent meter. ఓకేనా, అంటే ఒక వెల్ని డిగ్గింగ్ చేస్తున్నాం, తవ్వుతున్నాం. ఓకేనా, తవ్వేటప్పుడు ఫస్ట్ మీటర్కి 150 రూపీస్ కాస్ట్. మీటర్ లోతు పెరిగే కొద్దీ 50 రూపీస్ పెరుగుతుంది. ఒక మీటర్ పెరిగే కొద్దీ 50 రూపీస్ అనేది పెరుగుతుంది. ఓకేనా, ఏపీని ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, సొల్యూషన్. Cost of first meter equal to 150 rupees. Next, it rises every after meter equal to 50. So therefore cost for 1 meter equal to first meter ki enta? Yes, 150 rupees. Next, cost for 2 meters ki enta idi? 150 ki plus 50 పెరిగింది. అంటే ఇది A, ఇది A2, ఇది A1, A2 అంటే A plus D. 150 plus 50 200. నెక్స్ట్ A3 అంటే కాస్ట్ ఆఫ్ 3 meters అంటే 150 plus 2 into 50 2D. A plus 2D ఇది. ఓకేనా, 2D అంటే ఎంత? 150 plus 100 ఈక్వల్ టు 250. నెక్స్ట్ A4 ఎలా రాయొచ్చు? ఎస్, A plus 3D అని రాయొచ్చు. కాస్ట్ ఆఫ్ 4 meters కాబట్టి ఇది ఎలా రాయాలి? A plus 3D. A plus 3D అంటే A plus 3 into D ఎంత? అది సబ్స్టిట్యూషన్ చేస్తాం. 3 into A వచ్చేసి చూడండి, ఫస్ట్ A ఏమో 150 plus 3 into D 50 పెంచుతున్నాం కాబట్టి 50 కాస్ట్ పెరిగింది కాబట్టి 150 plus 350 is 150 ఈక్వల్ టు 300. ఈ విధంగా A1, A2, A3, A4. ఓకేనా, ఇది A, ఇది A plus D, ఇది A plus 2D, ఇది A plus 3D. ఇదేమో A1 అవుతుంది, ఇది A2 టర్మ్, ఇది A థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. ఓకేనా, ఇప్పుడు వీటిని సిరీస్ రూపంలో రాసినట్లయితే A1, A2, A3, A4 సో ఆన్. A1 ఎంత? 150, A2 ఏమో 200, A3 250, A4 300 సో ఆన్. చూడండి, వీటి యొక్క కామన్ డిఫరెన్స్ని చూద్దాం. కామన్ డిఫరెన్స్ అంటే A2 మైనస్ A1, నెక్స్ట్ A3 మైనస్ A2, నెక్స్ట్ A4 మైనస్ A2 చేసినట్లయితే A2 అంటే 200 మైనస్ 150 చేస్తే 50. నెక్స్ట్ A3 అంటే 250 మైనస్ 200 50. నెక్స్ట్ 300 మైనస్ 250 ఈక్వల్ 50. సో ఫిక్స్డ్ డిఫరెన్స్ అనేది ఫిక్స్డ్ కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ AP. ఇది రోమన్ నెంబర్ 3. ఓకే, రైట్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4. రోమన్ నెంబర్ 4లో ది అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ది అకౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ వెన్ 10,000 ఈజ్ డిపాజిటెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 8% per annum. ఓకేనా, అమౌంట్ అనేది ప్రతి సంవత్సరానికి కనుక 8% ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్లయితే, డిపాజిట్ అవుతున్నట్లయితే, ఈ 10,000కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 8% ఉన్నట్లయితే ప్రతి సంవత్సరానికి ఎండ్కి వచ్చేసరికి దాన్ని మనం ఏపీలో ఫైండ్ అవుట్ చేయాలి. ఏపీ సిరీస్ని తీసుకురావాలి. చూడండి ఒకసారి. రోమన్ నెంబర్ 4 సొల్యూషన్. మనకి అమౌంట్ ఈక్వల్ టు P into 1 plus R by 100 power n. ఫస్ట్ టర్మ్ A1 మనకి అమౌంట్ ఎంత ఇచ్చాడు? 10,000. పర్ యానం ఇంట్రెస్ట్ ఎంత? 8%, అంటే 8/100. రేట్ ఎంత? 8. ఓకేనా, 8%. సో ప్రైస్ 10,000,
ఇంటూ 1 ప్లస్ 8/100 ఫస్ట్ ఇయర్ కాబట్టి. సో 10,000 ఇంటూ ఎల్సి చేసినట్లయితే 100 ప్లస్ 8/100 పవర్ 1 ఈక్వల్ టు 10,000 108/100 పవర్ 1. ఓకేనా? ఇందులో ఈ జీరోస్ క్యాన్సిల్. దేర్ఫోర్ 10800 ఈ విధంగా మనకి A1 రావడం జరుగుతుంది. నెక్స్ట్ A2 చూడండి. A2 ఈక్వల్ టు సేమ్ 10,000 1 ప్లస్ 8/100 పవర్ ఏమవుతుంది? సెకండ్ ఇయర్ కాబట్టి 2. నెక్స్ట్ చూడండి 10,000 సేమ్ 108/100 స్క్వేర్ చేసినట్లయితే చూడండి, దీన్ని 10,000 అని రాయండి. 108 స్క్వేర్ అంటే 108 ఇంటూ 108 అని రాయొచ్చు. ఓకేనా? రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి 108/100 ఇంటూ 108/100. ఈ 2 zeros క్యాన్సిల్. ఈ 2 zeros క్యాన్సిల్. దేర్ఫోర్ 108 ఇంటూ 108 ఈక్వల్ టు రెండింటిని ఇంటూ చేసినట్లయితే ఇట్ ఈస్ 64. సో 11664 ఇది A2 ఈక్వల్ టు 11664. నెక్స్ట్ A3 థర్డ్ టర్మ్. A3 ఈక్వల్ టు సేమ్ 10,000 ఇంటూ 1 ప్లస్ 8/100 పవర్ థర్డ్ ఇయర్ కాబట్టి 3. సో 10,000 108/100 క్యూబ్. సో 10,000 అంటే 10,000 రాసేయండి. 108 క్యూబ్ అంటే 108/100 ఇంటూ 108/100 ఇంటూ 108/100 క్యాన్సిల్ చేయండి. 0 క్యాన్సిల్. 0 క్యాన్సిల్. సో ఏం మిగిలింది? 108 ఇంటూ 108 ఇంటూ 108 బై ఒక డినామినేటర్లో ఒక 100 మిగిలింది. వీటిలన్నిటిని పైన ఉన్న వాటి న్యూమరేటర్ని అన్నిటిని ఇంటూ చేస్తే 1259712 వస్తుంది. సో 100. మనకి కింద 2 zeros ఉన్నాయి కాబట్టి వాటిని మనం పాయింట్లకు మార్చితే జీరోస్ అనేవి రిమూవ్ అవుతాయి. సో 12597.12 థర్డ్ టర్మ్ వచ్చేసి ఇది. సో మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, సెకండ్ టర్మ్ తెలిసింది. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ 3 టర్మ్ని మనం సిరీస్లో రాసుకున్నట్లయితే A1 A2 A3 రూపంలో రాసినట్లయితే సో A1 వచ్చేసి 10800, A2 వచ్చేసి 11664, A3 వచ్చేసి 12597.12. సో ఓకేనా? ఇది ఒక సిరీస్లో ఉంది. దీనికి మనం ఇది ఏపీఏ కాదు ఫైండ్ అవుట్ చేయాలంటే A2 మైనస్ A1 చేసినట్టు D ఈక్వల్ టు A2 మైనస్ A1 చేసినట్లయితే A2 మైనస్ A1 చేసినట్లయితే A2 వచ్చేసి 11664 మైనస్ 10800 చేసినట్లయితే 864 వస్తుంది. నెక్స్ట్ A3 మైనస్ A2 చేసినట్లయితే A3 ఏమో 12597.12లో నుంచి 11664 తీసివేసినట్లయితే 433.12. సో రెండు నాట్ ఈక్వల్. సో A2 minus A1 is not equal to A3 minus A2. So it is not in the form of AP అనేసి ఈ 4 ప్రాబ్లమ్స్ని, ఇది రౌండ్ నెంబర్ 4, ఈ 4 ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్కి 4 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం కూడా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.